నమస్కారం కాద్రి న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం ముగిసిన ఎన్నికల ప్రచారం పోలింగ్ ఏర్పాట్లు పూర్తి పోలింగ్ కేంద్రాలకు తరలిన సిబ్బంది రేపే పోలింగ్ పోలింగ్ కి అంతరాయం కలిగించే శక్తుల్ని ఉపేక్షించేది లేదు కదిరి డీఎస్పీ హెచ్చరిక చెర్లోపల్లి రిజర్వాయర్ వద్ద పశుగ్రాసం కేంద్రాన్ని ఏర్పాటు చేయండి సిపిఎం డిమాండ్ రేపు జరగనున్న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లను పకడ్బందీగా చేస్తున్నట్లు కదిరి రిటర్నింగ్ అధికారి ఆర్డీఓ అజయ్ కుమార్ వివరించారు. ఈ రోజు కదిరి అసెంబ్లీ స్థానానికి జరిగే పోలింగ్ ప్రక్రియ కోసం సిబ్బంది పంపిణీ కార్యక్రమాలను ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్ ఏర్పాట్లను వివరించారు. కదిరి నియోజకవర్గ వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న పోలింగ్ కేంద్రాలకు సిబ్బందిని నియమించామని వారందరినీ పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నామని అన్నారు. రేపటి రోజు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు జరుగుతూ ఉందని కానీ ఉదయం 5:30 మాక్ పోలింగ్ జరుగుతుందని కనుక అన్ని పార్టీల పోలింగ్ ఏజెంట్లు ఉదయం 5:30 గంటలకు ముందే పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలని వివరించారు. కదిరి నియోజకవర్గ పరిధిలో 276 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని ఎన్నికల నిర్వహణ కొరకు దాదాపు 3000 మంది ఉద్యోగులు నియమితులైనారని ఆయన వివరించారు. ఈ ఎన్నికల కోసం 31 రూట్లను 31 సెక్టార్లుగా విభజించామని అన్నారు. పోలింగ్ కొరకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని ప్రజలు ఈ ఎన్నికల్ని ఒక పండుగ వాతావరణంలో ఆనందంగా వినియోగించుకొని తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. No, Bhushan na. తనకల్ మండలం
మనకు ఈ సాధారణ ఎన్నికల సందర్భంగా ఈరోజు మనము రేపు పోలింగ్ రోజుకు ముందు రోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ మనము గవర్నమెంట్ బాయ్స్ జూనియర్ కాలేజ్ కదిరిని పెట్టడం జరిగింది. ఇక్కడ మనకు మొత్తము 276 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. మరి ఈ పోలింగ్ స్టేషన్స్కి సంబంధించి దాదాపు 3000 మంది సిబ్బంది వారి విధులకు హాజరు కావడం జరిగింది. వీరందరికీ కూడా ఈరోజు మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత వారికి అలాట్ చేసినటువంటి రూట్లు మొత్తం మనకు 31 రూట్లు ఉన్నాయి, 31 సెక్టార్లు ఉన్నాయి. వీరిని అక్కడ పోలింగ్ స్టేషన్ దాకా తీసుకుపోయి ఆ రూట్లో వెళ్ళడానికి తగినటువంటి వాహనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రేపు ఉదయము మరి మామూలుగా పోలింగ్ ప్రారంభం అనేది 7 నుంచి 6 వరకు అయినప్పటికీ 5:30కే మరి మాక్ పోల్ జరుగుతుంది. కాబట్టి పోలింగ్ ఏజెంట్స్ అందరూ కూడా మరి ఖచ్చితంగా 5:30కే ఉండాలి. ఈసారి ఈసీఐ చేసినటువంటి ఒక మార్పు ఇది అందరూ కూడా గమనించాలి. అలాగే పోలింగ్ సిబ్బందికి కూడా అన్ని ఏర్పాట్లు కూడా పోలింగ్ స్టేషన్స్ వద్ద చేయడం జరిగింది. మరి తగినటువంటి ఎస్కార్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా మనము వీడియోగ్రఫీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది కాకుండా సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ స్టేషన్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. వీరందరిపైన కూడా మనం 31 సెక్టార్లు 31 సెక్టర్ ఆఫీసర్స్ కూడా ఉంటారు. వీరు కాకుండా 3 బెల్ ఇంజనీర్లు కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే మరి వాటిని సాల్వ్ చేయడానికి సాంకేతికమైనటువంటి సమస్యలు తలెత్తినప్పుడు వాటిని నివారించడానికి మరి బెల్ ఇంజనీర్ల బృందం కూడా 3తో ఏర్పాటు చేయడం జరిగింది. వీరిని మనము ఈ మొత్తము 6 మండలాలు మరియు మున్సిపాలిటీ ఏరియాల్లో ఒక్కొక్కరికి 2 చొప్పున కేటాయించడం జరిగింది. ప్రత్యేకంగా వాహనాలు కూడా సమకూర్చడం జరిగింది. కాబట్టి ఈ ఎన్నికల ఏజెంట్లు మరి అభ్యర్థులు మరి వీరందరూ కూడా మరి సజావుగా ఎన్నికలు నిర్వహించడానికి సహకరించాలి. అలాగే ప్రజలు ముఖ్యంగా ఓటర్లు కూడా సహకరించాలి. మనము ఈ ఎన్నికల్ని మనం ఒక పండగలాగా మనం ప్రశాంతకరమైనటువంటి వాతావరణంలో చక్కగా నిర్వహించుకోవాలి. దీనికి మీ అందరి సహకారాన్ని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించడానికి ప్రయత్నిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని కదిరి డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. రేపటి రోజు జరగనున్న పోలింగ్ ప్రక్రియకు పటిష్ట భద్రతా చర్యలు ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. ఎన్నికల శాంతి భద్రతల కొరకు పోలీస్ సిబ్బందిని పోలింగ్ కేంద్రాలకు తరలించే కార్యక్రమాన్ని ఆయన పర్యవేక్షించారు. ఈ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేందుకు భారీ పోలీస్ బందోబస్తులు ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ శ్రీనివాసులు వివరించారు. ఈ ఎన్నికల నిర్వహణలో కర్ణాటక, కేరళ పోలీసులు కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారని అన్నారు. ఎన్నికల పోలింగ్ వేళ పార్టీ వారు కానీ కార్యకర్తలు కానీ శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలింగ్ కేంద్రాలకు సమీపాన చుట్టుప్రక్కల నివాస గృహాల్లో బయటి వ్యక్తులు వచ్చి చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే గృహ యజమానులకు నోటీసులు జారీ చేశామని, ఊహించని రీతిలో ఏదైనా జరిగితే అప్పుడు కనుక ప్రజలు పోలీస్ శాఖతో సహకరించి ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా చూడాలని అన్నారు. ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అప్పుడు మన ఫోన్ నెంబర్స్ మన దగ్గర ఉంటే మీకు ఇస్తాం, మీకు ఇచ్చిన ముఖ్యం అంటే మీకు ప్రారంభించడం లేదు. అదేనా ఇవన్నీ మనం చేసినప్పుడు మళ్ళీ అవసరం కొన్ని రూల్స్ కొన్ని
దాన్ని బట్టి మనం పోవాల్సి ఉంటుంది. కాబట్టి మనకి ఎక్సైజ్ వైపు ఇన్స్పెక్టర్ గారు ఉంటారు, క్లర్క్ ఉంటారు, ఎస్ఐలు ఉంటారు మొదలైన. కాబట్టి రేపు జరగబోబు కదిరి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు మొత్తం బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్పీ గారి ఆదేశం మేరకు కర్ణాటక స్టేట్ పోలీస్, కేరళ స్టేట్ పోలీస్, తర్వాత మా అనంతపురం జిల్లా పోలీసు, మహిళా పోలీస్ వాలంటీర్సు, ఎన్ఎస్ఎస్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా సహాయ సహకారాలతో మేము బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. సమస్యాత్మక ప్రాంతాలు కూడా గుర్తించడం జరిగింది. అక్కడ కూడా ప్రాపర్గా కొద్దిగా ఎక్కువ బందోబస్తు చేస్తున్నాం. ముందుగానే ఈరోజు ఈవీఎంలతో పాటు రూట్ మొబైల్స్ తీసుకుని వెళ్తారు. తర్వాత పోలింగ్ స్టేషన్లో స్టాఫ్ కూడా పోలీస్ స్టాఫ్ కూడా ఈరోజు మధ్యాహ్నం కల్లా చేరుకుంటారు. అక్కడ చేరుకొని పోలింగ్ స్టేషన్లో ఉండి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా రూట్ మొబైల్ పార్ట్స్ ఉంటాయి. తర్వాత మండలానికి ఒక స్ట్రైకింగ్ ఫోర్స్ ఉంటుంది, ఎస్ఐ గారు ఉంటారు. దాన్ని క్విక్ రియాక్షన్ టీం అంటాం. వాళ్ళు మండలం అంతా తిరుగుతుంటారు. ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా కానీ వాళ్ళు కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఇన్స్పెక్టర్ గారికి ఒక స్పెషల్ పార్టీ ఉంటుంది. నేను స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ డిఎస్పీ కాన్స్టిట్యూషన్ మొత్తం. కాబట్టి పటిష్టంగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. నేను ప్రజలకి విజ్ఞప్తి చేసేది ఏమంటే వాళ్ళ యొక్క ఓటు హక్కును శాంతియుతంగా వచ్చి ప్రశాంత వాతావరణంలో వేసుకునే అవకాశం ప్రభుత్వ యంత్రాంగం కల్పిస్తుంది. కాబట్టి అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకొని ఈ ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా ముగించడంలో తోడ్పడవలసిందిగా కోరుచున్నాము. ఎవరైనా ఎన్నికల ప్రక్రియలో ఏ పార్టీ వాళ్ళైనా కానీ దాన్ని భంగం కలిగించాలని కానీ ప్రయత్నం చేస్తే, వేరే విధంగా ఎన్నికల నియమాలను నిబంధిస్తే, అతిక్రమిస్తే వాళ్ళపైన చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయి. కాబట్టి ఎవరైనా కానీ నాయకులు కానీ వాళ్ళ అనుచరులు కానీ ఎన్నికల నియమాల ప్రకారం నడుచుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఓటింగ్ జరిగే సమయంలో క్యాండిడేట్స్ ఎలక్షన్ కమిషన్ తరఫున ఆరో గారు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు తప్ప ఎవరు ఉండకూడదు. ఎవరు అట్లా అది అనధికారికంగా ఉన్నా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. తర్వాత పిఎస్ఓలు కూడా పర్సనల్ సెక్యూరిటీ గన్మెన్లు ఇచ్చిన కానీ వాళ్ళు కూడా లోపలికి ఎంటర్ కారాదు. వాళ్ళు కూడా కాంపౌండ్ వాళ్ళు బయట ఉండాలా, వాళ్ళు కూడా లోపలికి పోకూడదు. తర్వాత ప్రాపర్గా క్యూ మెయింటైన్ చేస్తున్నాం. ఎన్నికల నిబంధనల ప్రకారం ఎవరైతే అనుమతులు ఉంటాయో వాళ్ళనే మేము లోపలికి అలౌ చేస్తాం. ఈవెన్ మేము మా పోలీస్ స్టాఫ్ కూడా పీఓ అనుమతి లేని మేము పోలింగ్ స్టేషన్ లోపలికి వెళ్ళాం. ప్రిసైడింగ్ ఆఫీసర్ పర్మిషన్ ఉంటే లోపలికి వెళ్ళాలి ఎవరైనా కానీ. కాబట్టి ఇవన్నీ కూడా మేము జాగ్రత్తగా గమనిస్తాం. 100 మీటర్ల పరిధిలోనే డిమార్క్ చేసి అక్కడ నుంచే మేము పంపించే ఏర్పాటు చేస్తున్నాం. చెక్ చేసి అనధికారంగా ఎవరు ప్రవేశించకుండా అన్ని వైపులా పోలింగ్ పరిసరాల చుట్టూ ఉండే ఇండ్ల వాళ్ళకు కూడా నోటీస్ సర్వ్ చేయడం జరిగింది. కొత్త వ్యక్తులు మీ ఇంట్లో ఉండకూడదని చెప్పేసి. కాబట్టి వాళ్ళు కూడా నోటీస్ సర్వ్ చేశాం. కాబట్టి జాగ్రత్తగా ఉండి ఎవరిని అనధికార వ్యక్తుల్ని వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు తప్ప వాళ్ళు ఎవరు ఉంచుకోకూడదు. ఉంచుకుంటే వాళ్ళపైన ఏదైనా పొద్దున గొడవ అయింది అనుకోండి, వాళ్ళపైన కూడా మేము ఎన్నికల నియమాల ప్రకారం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మీడియాకు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఉత్తర్వులు, ఆయన డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ కాబట్టి కలెక్టర్ గారు ఉత్తర్వుల మేరకు ఏముంటే అవి మేము ప్రాపర్గా పాటిస్తాం. మాకు వచ్చిన డైరెక్షన్స్ ఏమంటే మీడియా వాళ్ళు పర్మిషన్ ఉన్న వాళ్ళు మాత్రమే లోపలికి రావాలి. లోపలికి అంటే లోపల బూతులకి కాదు, బయట నుంచి తీసుకోవాలి వీడియో కానీ ఫోటో కానీ. అది ఏదైనా ఫర్దర్గా ఉంటే దాని ప్రకారం మేము డిఈఓ అంటే డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ గైడ్లైన్స్ పాటిస్తాం. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం వేరుపడి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో 13 సార్లు రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. కదిరి అసెంబ్లీ స్థానం నుంచి ఇప్పటి వరకు 11 మంది శాసనసభ్యులు శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. 13 సార్లు జరిగిన ఎన్నికల్లో కూడా కదిరి ఓటరు కొత్త వారికే అవకాశం కల్పిస్తూ వచ్చారు. ఇంతవరకు శాసనసభకు సారథ్యం వహించిన వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడిన 1955 నాటి తొలి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కేవి వేమారెడ్డి పోటీ చేసి తన సమీప సిపిఐ అభ్యర్థి పాపిరెడ్డిపై ఘన విజయం నమోదు చేశారు. ఆనాడు వేమారెడ్డికి 11,000 పైబడి మెజార్టీ లభించింది. అనంతరం 1962 ఎన్నికల్లో కదిరి నియోజకవర్గం ఎస్టీలకు రిజర్వు చేయగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన గోపాల్ నాయక్ తన సమీప సిపిఐ అభ్యర్థి ఘనే నాయక్ పై విజయం సాధించారు. అనంతరం 1967 తిరిగి కేవి వేమారెడ్డికే కాంగ్రెస్ పార్టీ రంగంలోనికి దించగా ఆయన తన సమీప సిపిఎం అభ్యర్థి
ఎస్ఏ రవూఫ్ పై 13,000 పైచీలకు మెజార్టీతో విజయం సాధించారు. ఈ పదవీ కాలంలోనే వేమారెడ్డి రాష్ట్ర అసెంబ్లీకి 5 నెలల కాలం స్పీకర్గా బాధ్యతలు నిర్వహించారు. 1972వ ఎన్నికలు విలక్షణమైనవని చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీ వైభవం ప్రకాశిస్తూ ఉండగానే కదిరిలో మాత్రం తన ప్రభలను ఆ పార్టీ కోల్పోవలసి వచ్చింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వేమారెడ్డి పోటీ చేయగా స్వతంత్ర అభ్యర్థి సి నారాయణ రెడ్డి చేతిలో ఘోరంగా ఓడిపోక తప్పలేదు. స్వతంత్ర అభ్యర్థి నారాయణ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై 2,000 పైబడి మెజార్టీ సాధించారు. అనంతరం దేశంలో ఎమర్జెన్సీ అనంతరం 1978 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కదిరి శ్రామిక వర్గ నాయకుడిగా గుర్తింపు పొందిన ఎన్ఎం నిజాం వలి తన సమీప జనతా పార్టీ అభ్యర్థి దొరిగల్లు రాజారెడ్డిపై ఘన విజయం నమోదు చేశారు. నిజాం వలికి ఆ ఎన్నికల్లో దాదాపు 16,000 మెజార్టీ లభించింది. ఆయన అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు కూడా స్వీకరించారు. అనంతరం 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో రాష్ట్రమంతా ఎన్టీఆర్ ప్రభంజనం వీచింది. ఈ ఎన్నికల్లో మహమ్మద్ షాకీర్ టీడీపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిజాం వలీపై 21,457 ఓట్ల మెజార్టీని దక్కించుకున్నారు. ఈ కాలంలోనే మహమ్మద్ షాకీర్ రాష్ట్ర వక్ఫ్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. కాగా 1985 మధ్యంతర ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మైనార్టీ నాయకునిగా సిఏ రసూల్ పోటీ చేసి తన సమీప స్వతంత్ర అభ్యర్థి బి వెంగముని చౌదరిపై దాదాపు 11,000 మెజార్టీతో విజయం సాధించారు. అనంతరం 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మహమ్మద్ షాకీర్ పోటీ చేసి తన సమీప స్వతంత్ర అభ్యర్థి దేశాయి రామిరెడ్డిపై 18,275 విజయం సాధించారు. తదనంతరం 1994 ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిగా జొన్నా సూర్యనారాయణ తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ షాకీర్ పై 55,230 ఓట్ల మెజార్టీతో విజయం కైవసం చేసుకున్నారు. ఇతనికి రాష్ట్ర మంత్రి మండలిలో మంత్రి పదవి ప్రకటించినప్పటికీ చివరి నిమిషంలో రద్దు చేశారు. 1999లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కేంద్రంలో బీజేపీతో పొత్తు పెట్టుకుంది. ఈ పొత్తులో భాగంగా కదిరిలో బీజేపీ అభ్యర్థిగా ఎస్ఎస్ పార్థసారథి పోటీ చేసి తన సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సిఏ రసూల్ పై 55,230 ఓట్ల మెజార్టీ సాధించారు. మొత్తం రాయలసీమలో తొలిసారిగా బీజేపీ జెండా ఎగరవేశారు పార్థసారథి. అనంతరం 2004లో జొన్న రామయ్య కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప అభ్యర్థి స్వతంత్ర అభ్యర్థి కమిదికుంట వెంకటప్రసాద్ పై 8,938 ఓట్ల మెజార్టీ సాధించి గెలుపొందారు. తదుపరి 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కందికుంట వెంకటప్రసాద్ తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి బత్తల వెంకటరమణపై 14,977 మెజార్టీతో గెలుపొందారు. 2014లో వైసీపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన అత్తార్ చాంద్ బాషా తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ పై 968 ఓట్ల స్వల్ప మెజార్టీతో గెలుపొందారు. ఇలా కదిరి ఓటు ప్రతి ఎన్నికల్లోనూ తన విలక్షణమైన శైలిని ప్రదర్శించి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రతిసారి కొత్త వారికి ప్రాధాన్యం ఇస్తూ తీర్పు ప్రకటించారు. ఈసారి తన తీర్పు ఎలా ఉంటుందో వేచి చూడాలి. కదిరి బలిజ సేవా సంఘం అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆ సంఘం అధ్యక్షుడు ప్రసాద్ తెలిపారు. కదిరిలో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ నిర్ణయం ప్రకటించారు. అంతేగాక సంఘం కార్యవర్గ సమయం కూడా ముగిసిపోయిన కారణంగా దానిని కూడా రద్దుపరుస్తున్నట్లు ప్రసాద్ వెల్లడించారు. కదిరిలో బలిజ సేవా సంఘం ఏర్పాటు చేసి బలిజల కోసం పాటుపడ్డామని, కానీ ఈ ఎన్నికల్లో 2 బలిజలు పోటీ చేస్తున్నందున సంఘం ఒకతాటిపై రాలేకపోయిందని, అంతేకాక బలిజల్లో చాలా మంది వివిధ పార్టీలలో ఉన్నందున ఏకం కాలేకపోతున్నారని ప్రసాద్ వివరించారు. కనుక తాను అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తూ కార్యవర్గాన్ని కూడా రద్దు చేస్తున్నట్లు వివరించారు. బలిజలు తమ సంఘానికి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవాలని, బలిజలు తమ ఇష్టం వచ్చిన వారికి ఓటు వేసుకోవచ్చునని, బలిజలు ఏ ఒక్క వ్యక్తికో పార్టీకో బానిసలు కారన్న విషయాన్ని గుర్తించాలని కోరారు. కదిరిపట్నం బలిజ సేవా సంఘం తరఫున అందరికీ నమస్కారం. నా పేరు ఎన్వి ప్రసాద్. నేను పట్టణ బలిజ సేవా సంఘం అధ్యక్షుడిగా ఉన్నాను. నేను ఈరోజు బలిజ సేవా సంఘ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నాను. దానికి ముఖ్య కారణం ఏమిటంటే, మా బలిజ కులస్తుల తరఫున 2 ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్నారు. ఆ ఇద్దరికి బలిజ సేవా సంఘం తరఫున కానీ, బలిజ సంఘం సంఘం తరఫున కానీ, బలిజ తరఫున కానీ ఎటువంటి ఇది లేదు, న్యాయం జరగడం లేదు. అందువల్ల నా పదవికి నేను ఖచ్చితంగా నాకు రాజీనామా చేస్తున్నాను. బలిజ కులస్తులంతా
మీ ఇష్టం ఎవరికన్నా ఓటు వేయాల్సిందని కోరుచున్నాము. ఒకరికే తొత్తులు కాదు మనము బలిజీ కులస్తులు. మనం ముఖ్యంగా జనసేన పార్టీకి కానీ మన బలి సంఘం తరపున ఎవరైనా నిలబెట్టడానికి వాళ్ళకి ఓట్లు వేయాలా. అట్లానే పక్షంలో మనము ఎవరికైనా వేసుకోవచ్చు. మన కదిరి నియోజకవర్గంలో ఇద్దరికి పెట్టినారు, 2 ఎమ్మెల్యేలుగా పోటీస్తున్నారు. ఆ ఇద్దరికి మనము బలిజీ సంఘం తరపున ఎవరికి న్యాయం చేయలేకపోతున్నాము. అందువల్ల నా పదవికి రాజీనామా చేస్తున్నాను. ఇది గమనించండి. మా బలిజీ సేవా సంఘం కార్యవర్గాన్ని కూడా రద్దు చేస్తున్నాను. ఎందుకంటే 3 ఏళ్ళు కాలమత అయిపోయింది, 2 ఏళ్ళ కార్యపరిమితి ఉంటుంది. ఇప్పుడు దాదాపు 3.5 సంవత్సరం 4 సంవత్సరాలు అవుతుంది. అది కూడా రద్దు చేస్తూ త్వరలోనే కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోవాల్సిందిగా కదిరి పట్టణ బలిజీ సేవా సంఘం తరఫున అందరికీ కోరుచున్నాను. ఎండలు మండుతూ ఉండగా త్రాగునీరు రోజు రోజుకు అడుగంటిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో గ్రామీణ జీవనం మరింత తీవ్ర పరిస్థితుల్ని ఎదుర్కొంటూ ఉంది. పశుపోషణ భారంగా మారుతోంది. పశువులకు పశుగ్రాసం, త్రాగునీరు లేక పశువులు విలవిల్లాడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో నీరు, గడ్డి లభించే చోటుకు పశువుల్ని తీసుకువెళ్లి మేపుకుంటున్న సంఘటన కదిరి నియోజకవర్గంలో కనిపిస్తూ ఉంది. కదిరి పరిసర మండలాల్లో పశుగ్రాసం, త్రాగునీరు లేక తమ పశువుల్ని కదిరి సమీపంలోని చెర్లోపల్లి వద్దకు పశు పోషకులు తరలిస్తున్నారు. కానీ చెర్లోపల్లి రిజర్వాయర్ వద్ద తల దాచుకోవడానికి ఒక్క చెట్టు కింద నీడ కూడా లేకపోవడంతో పశు కాపర్లు ఆ ఎండలోనే పశువుల్ని మేపవలసి వస్తుందని, కనుక ప్రభుత్వం చెర్లోపల్లి రిజర్వాయర్ వద్ద పశు పోషకుల కొరకు తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేయాలని, పశుగ్రాసం కూడా ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేయాలని, పశు కాపర్లకు ఉచితంగా భోజన వసతి కల్పించాలని కదిరి సిపిఎం నాయకుడు జిఎల్ నరసింహులు డిమాండ్ చేశారు. ఇప్పటికే చెర్లోపల్లి రిజర్వాయర్ వద్దకి వందలాదిగా పశువులు, మేకల్ని, గొర్రెల్ని తోలుకొని వచ్చారని, వాటికి ఇక్కడే పశుగ్రాసం అందించగలిగితే ప్రభుత్వం సాయం మరవలేమని ఆయన అన్నారు. ఎన్ని ఆవులు ఉన్నాయి? కళ్యాణవాడపల్లి నెమ్మరపూలకుంట మండలం మాది. మాకు గడ్డి లేక కదిరికి అవతల చెర్లోపల్లికి ఆవులకు నీళ్లు ఉన్నాయి, మేత ఉన్నదని ఆడుతూ పోతున్నాం. అక్కడ నీళ్ళు లేవు, మేత లేదు, సోలార్ పడింది. మాకు పిల్ల పెద్దని 70 ఉన్నాయి. మేత లేక ఆవులు పోతున్నాయి, గడ్డి లేదు, ఏం లేదు. మీ పేరు? నా పేరు రమణారెడ్డి. ఎన్ని ఉన్నాయి ఆవులు? 40 ఉన్నాయి. ఇక్కడ ఎక్కడ పోతున్నారు? ఎంత చెల్లుపల్లి నేను చూసి దాముందండి అక్కడ. మీ ఊరు నుంచి అక్కడ ఎందుకు పోతున్నారు? అక్కడ మేత నీళ్ళు లేవా, అట్లా లేక నెట్టి పోతాం.
కదిరి చెర్లోపల్లి రిజర్వాయర్ దగ్గర హంద్రీనివా నీళ్ళు వచ్చిన తర్వాత కదిరి చుట్టుపక్కల మండలాల నుంచి రైతులు తమ పశువుల్ని మేపుకోవడానికి ఇక్కడికి పశువులు తోలుకొని వస్తా ఉన్నారు. దాదాపు నెల నుంచి కదిరి ఎంపీకుంట మండలం గాళ్ళపెంట, అలాగే పక్కన తూముకుంట, అలాగే వివిధ మండలాల నుంచి కూడా పశువుల్ని మేపుకోవడానికి ఈ రోజు చెర్లోపల్లి రిజర్వాయర్ దగ్గరికి ఆవుల్ని, మేకల్ని, గొర్రెలు తోలుకొని వచ్చి అక్కడే రైతులు పడిగాపులు కాస్తా ఉన్నారు. ఎందుకని రైతులు ఇక్కడికి వస్తా ఉన్నారంటే గ్రామాల్లో కనీసం పశువులు తాగడానికి కూడా నీటి సౌకర్యం లేకపోవడంతో, అలాగే వర్షాలు పడలేదు కాబట్టి పశుగ్రాసం కొరత కూడా ఏర్పడి పశువుల్ని కబేరాలకు అమ్ముకోలేక, కన్నబిడ్డల్లా పెంచుకున్న పశువుల్ని చంపుకోలేక ఈ రోజు దూరమైనా సరే ఎక్కడి నుంచో కదిరి చెరువులు రిజర్వాయర్ రైతులు ఆ పశువులు తోలుకొని వచ్చి అక్కడ అక్కడ నీళ్లు ఉన్నాయి కాబట్టి ఆ నీటి ద్వారా, అలాగే ఆ చుట్టుపక్కల కొండల గుట్టలకు పంపి ఆ మేత ద్వారా ఈ రోజు రైతులను పశువులు కాపాడడం దీన స్థితి ఈ రోజు కదిరి ప్రాంతంలో కనపడుతుంది. ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఎప్పుడైనా కరువు వచ్చినప్పుడు, పశుగ్రాసం కొరత ఏర్పడినప్పుడు, నీటి సౌకర్యం లేకపోతే అనేక గ్రామాల్లో నీటి తొట్టు పెట్టి నీళ్లు తోలి అలాగే పశువులు నీళ్లు ఇచ్చేవాళ్ళు, అలాగే పశుగ్రాసాన్ని ఇతర ప్రాంతాల నుంచి కొని రైతులకు సప్లై చేసేవాళ్ళు. అయితే ఈ 2 మహిళల నుంచి కూడా ఇట్లాంటి పశుగ్రాసాన్ని ఇచ్చే దాంట్లో ఈ ప్రభుత్వం శ్రద్ధ చూపలేదు. అందుకని ఈరోజు వర్షాలు లేకపోవడం మూలంగా ఈరోజు పశుగ్రాసం కొరత ఏర్పడిన తర్వాత గ్రామాల్లో ఉన్నటువంటి ఈ ఆవులు, మేకలు, గొర్రెల్ని చంపుకోలేక, కబేరాలకు అమ్ముకోలేక ఈరోజు రైతులు చాలా ఈరోజు రైతులు ఈ కదిరి లాంటి ప్రాంతాలను తీసుకొని వచ్చి అక్కడ చెరువుపల్లి రిజర్వాయర్ నీళ్లు ఉన్నాయి కాబట్టి ఈరోజు అక్కడ షెల్టర్ ఈరోజు అక్కడ ఆ పశువులు మేపుకుంటున్నారు. అందుకనే ప్రభుత్వం తక్షణమే, అలాగే అధికార యంత్రాంగం, జిల్లా అధికార యంత్రాంగం ఈ కరువును దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా సరే ఆ ప్రాంతాన్ని సందర్శిస్తే అర్థం అవుతుంది. దాదాపు 200-300 సంఖ్యలో ఆవులు, అలాగే గొర్రెలు, మేకలు సుదూర ప్రాంతాల నుంచి రైతులు అక్కడ ఈరోజు ఎండనక వాననక బయట ప్రదేశాల్లోనే ఆ పశువుల్ని కాపులా కాసుకొని ఆ నీటితో, ఆ పశుగ్రాసంతో ఆ అడవులు పంపించి దాన్ని కన్న బిడ్డల్లా కాపాడుకుంటా ఉన్నారు. కాబట్టి అధికార యంత్రాంగం తక్షణమే కదలాలి. ఎందుకనంటే ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఆ పశువులకి, అలాగే గొర్రెలకి ప్రత్యేకమైన పశువులు పాకలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఎండలు తీవ్రంగా ఉన్నాయి, మనుషులే తట్టుకునే పరిస్థితి ఎండకి, అట్లాంటి పశువులు తట్టుకునే పరిస్థితి లేదు. రాను రాను ఉష్ణోగ్రత తీవ్రత పెరుగుతోంది కాబట్టి కనీసం పశువుల పాకలనే ఏర్పాటు చేసి ఆ రకంగా రైతులు పశువులకి పాకలు ఏర్పాటు చేయాలి. అలాగే ఎవరైతే ఆ పశువులు తోలుకొచ్చి రైతులు ఉన్నారో వాళ్ళు కూడా తినడానికి కష్టం, ఎక్కడో అడవిలో ఉంది కాబట్టి కనీసం అన్నం హోటల్లో అట్లాంటివి కూడా దొరకవు. అన్నం తినాలి కూడా మళ్ళీ కదిరికి వచ్చి రైతులు అన్నం తినిపోయే పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం అక్కడే తక్షణమే ఎవరైతే వలస రైతులు ఉన్నారో, పశువుల్ని గొర్రెలు తోలుకొచ్చి రైతులు ఉన్నారో వాళ్ళ కోసం అక్కడ భోజనశాల ఏర్పాటు చేయాలి. అలాగే పశువుల పాకలు ఏర్పాటు చేసి, అలాగే అవసరం అనుకుంటే ఇతర ప్రాంతాల నుంచి పశుగ్రాసాన్ని కొని ప్రభుత్వం ఈ పశువులకి ఆ పశుగ్రాసాన్ని అందించి ఆ రకంగా పశు సంపదను కాపాడాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముగిసిన ఎన్నికల ప్రచారం, పోలింగ్ ఏర్పాట్లు పూర్తి, పోలింగ్ కేంద్రాలకు తరలిన సిబ్బంది, రేపే పోలింగ్. పోలింగ్ కి అంతరాయం కలిగించే శక్తుల్ని ఉపేక్షించేది లేదు, కదిరి డీఎస్పీ హెచ్చరిక. చెర్లోపల్లి రిజర్వాయర్ వద్ద పశుగ్రాసం కేంద్రాన్ని ఏర్పాటు చేయండి, సిపిఎం డిమాండ్. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే కాద్రి న్యూస్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.